రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో గంజాయి సేవిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుండి 2 కిలోల 784 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. 5 స్నేహితులలో 4 పట్టుబడి 1 పరారీలో ఉన్నారు. 4 సెల్ ఫోన్లు, 1 స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి కన్జంప్షన్ కానీ ఉన్నట్లయితే మీరు దయచేసి మాకు తెలియపరచండి. మా నెంబర్లు అన్నీ కూడా పబ్లిక్లో ఉన్న నెంబర్లే. అది కాకుండా ఎక్కడైనా దొరకకుండా 100 డయల్ చేయండి, 100 చేయండి. సో ఈ మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా అనునిత్యం ప్రతి బుధవారం కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాము, కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ప్రజలు కూడా చైతన్యవంతులై ముందుకొచ్చి మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఇలాంటి అరెస్టులు ఇంకా ఇలాంటి సీజర్లు మరిన్ని జరిగి ఈ గంజాయి అనే ఒక మహమ్మారి మన సమాజం నుంచి పూర్తి స్థాయిలో పారదోలడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. నమ్మిన ఏ అధికారి అయినా మీరు కాల్ చేయండి, లేదంటే డయల్ 100 చేయండి. పూర్తి స్థాయిలో మీ వివరాలు గోప్యంగా ఉంచే బాధ్యత మేము తీసుకుంటాము. ఖచ్చితంగా ఇందులో ఈ మహాయజ్ఞంలో గంజాయిని పారదోలే మహాయజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గాల ప్రజలకి ఎవరైనా పర్లేదు ఫర్ దట్ మ్యాటర్ ఈ గంజాయి రవాణా కానీ గంజాయి కన్జంప్షన్ కానీ ఉన్నట్లయితే మీరు దయచేసి మాకు తెలియపరచండి. మా నెంబర్లు అన్నీ కూడా పబ్లిక్లో ఉన్న నెంబర్లే. అది కాకుండా ఎక్కడైనా దొరకకుండా 100 డయల్ చేయండి, 100 చేయండి. సో ఈ మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా అనునిత్యం ప్రతి బుధవారం కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాము, కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ప్రజలు కూడా చైతన్యవంతులై ముందుకొచ్చి మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఇలాంటి అరెస్టులు ఇంకా ఇలాంటి సీజర్లు మరిన్ని జరిగి ఈ గంజాయి అనే ఒక మహమ్మారి మన సమాజం నుంచి పూర్తి స్థాయిలో పారదోలడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల కాలంగా గంజాయి పూర్తి స్థాయిలో నిరోధించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఆ క్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను కూడా ఒక డీజీ స్థాయి అధికారి చీఫ్గా పెట్టి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఓపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ గంజాయి పూర్తి స్థాయి కంట్రోల్కు కోదాడ డివిజన్ పరిధిలో అందరి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మొన్న తెలుసు అనంతగిరిలో కూడా ఒక కేసు చేశాము. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రత్యేక సమాచారం మేరకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకొని కోదాడ సిఐ శ్రీమతి రజితారెడ్డి గారు, అదేవిధంగా చింతలపాలెం ఎస్ఐ సందీప్ గారు, వారి సిబ్బంది దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించుకొని ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు మన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోని బసవయ్య కాలనీలో ఒక ఇంటి వద్ద 4 వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 2.784 గ్రాముల అంటే 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 70,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళను విచారించిన క్రమంలో ఈ నెల 21వ తారీఖు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు వద్ద నుంచి ఒక 5 కిలోల గంజాయి కొనుగోలు చేసినట్టు, అందులో ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ కేతావత్ అశోక్, ముడావత్ అశోక్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకొక అతను ఉన్నాడు పరారిలో, కేతవరపు సాయి అని, ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఈ 5 కిలోల గంజాయిని తెచ్చారు. 3 కిలోలు ఈ అశోక్, అదేవిధంగా కేతవరపు సాయి 2 కిలోలు తెచ్చుకున్నాడు. ఈరోజు జరిగిన ఆపరేషన్లో కేతవరపు సాయి దొరకలేదు, పరారిలో ఉన్నాడు. సో ఈ అశోక్, ఈ సాయి, అదేవిధంగా మిగతా 3 అంటే నాగార్జున, రత్నాకర్ రెడ్డి, నాగరాజు అని వీళ్ళందరూ కూడా గంజాయి కన్జంప్షన్ చేస్తారు, అంటే వినియోగిస్తారు. సో తీసుకుంటారు. వీళ్ళకి ఈ మధ్యకాలంలో అన్ని స్థాయిల్లో ఎక్కడ కట్టడి అయిపోయింది కాబట్టి వీళ్ళే నేరుగా అక్కడికి వెళ్ళి సీలేరుకు వెళ్ళి ఈ తెచ్చుకున్నారు. ఆ క్రమంలో 12,500 రూపాయలతో అక్కడ కొనుగోలు చేశారట వాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 కిలోల గంజాయిని 4 పంచుకునే క్రమంలో ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ గారు, చింతలపాలెం ఎస్ఐ గారు ఇది పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో ఈ అశోక్ దగ్గర నుంచి దాదాపు
1 కేజీ 240 గ్రాములు, అదేవిధంగా నాగార్జున నుంచి 530 గ్రాములు, రత్నాకర్ రెడ్డి నుంచి 500 గ్రాములు, నాగరాజు నుంచి 514 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దగ్గర ఉన్న ఒక స్కూటీని 4 సెల్ ఫోన్లు కూడా తీసుకున్నాము. ఈ కేతవరపు సాయి గురించి కూడా పూర్తి స్థాయి ఒక స్పెషల్ టీం ద్వారా కోదాడ రూరల్ సిఐ గారు సెర్చ్ చేస్తున్నారు. సో త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాము. గాంజాయి నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పోలీస్ శాఖకి ప్రజల నుంచి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.